మనకి హైదరాబాద్ టు ముంబై నేషనల్ హైవే నుంచి ఇటు వెళ్ళి సింగూర్ డ్యామ్ ని కనెక్ట్ చేసే మెయిన్ క్రూషల్ రోడ్. చాలా వెహికల్స్ రెగ్యులర్ గా తిరుగుతూనే ఉంటాయి. ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ కే ఈ యొక్క గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఎంత ఎలిగెంట్ లుక్, ఎంత నీట్ ఫినిష్ తో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుంది ఈ యొక్క టౌన్ వ్యూ లేఅవుట్. ఈ టౌన్ వ్యూ లేఅవుట్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంది కాబట్టి ఇది సెట్ బ్యాక్ వదిలేసేసే దీని యొక్క బౌండరీ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ 100 ఫీట్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళడానికి నేను మెయిన్ ఎంట్రీ రోడ్ లో ఉన్నాను. ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్లే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి 40 ఫీట్ రోడ్. రోడ్స్ అన్ని కూడా సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ ఇచ్చారు. టౌన్ వ్యూ వెంచర్ వచ్చేసరికి DTCP అప్రూవ్డ్, TG RERA రిజిస్టర్డ్ వెంచర్. ఈ లేఅవుట్ వచ్చేసరికి టోటల్ ఎక్స్టెంట్ 11 acres, 145 ప్లాట్స్ వచ్చాయి. బేసిక్ ప్లాట్ సైజ్ వచ్చేసరికి 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో అన్ని డెవలప్మెంట్స్ అయిపోయాయి. మార్టిగేజ్ కూడా రిలీజ్ అయింది. ఫైనల్ LP కూడా వచ్చేసింది. ఇందులో కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ కూడా ఉన్నాయి. ఈ అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. ఒకసారి ఈ లేఅవుట్ లో ఇచ్చిన డెవలప్మెంట్స్ ని అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసరికి 100 ఫీట్ రోడ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చే ఎంట్రీ రోడ్డు 40 ఫీట్ రోడ్, సిమెంట్ కాంక్రీట్ రోడ్. అలాగే ఈ యొక్క 40 ఫీట్ కి లెఫ్ట్ కి రైట్ కి ఉన్న రోడ్స్ అన్ని కూడా ఇంటర్నల్ రోడ్స్. ఈ ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 33 ఫీట్ రోడ్స్. ఈ ఇంటర్నల్ రోడ్స్ కూడా లెఫ్ట్ కి రైట్ కి అండ్ 40 ఫీట్ కూడా లెఫ్ట్ కి రైట్ కి అవెన్యూ ప్లాంటేషన్స్ పెట్టారు. కర్బింగ్ స్టోన్స్ ఉన్నాయి. కర్బింగ్ స్టోన్స్ కి వాక్ చేయడానికి ఫుట్ పాత్ టైల్స్ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ ఏవైతే ప్లాట్స్ ఉన్నాయో వాటి నంబరింగ్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ప్లాట్ మధ్యలో ప్లాట్ స్టోనింగ్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ప్రతి లేన్ కి ఏ నంబర్ వరకు ప్లాట్స్ ఉన్నాయి అన్నది కూడా మెన్షన్ చేశారు. ఇది ఇమిడియట్ గా వచ్చి ఉండడానికి అనువుగా ఉంది. ఇల్లు కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకుని లెట్ అవుట్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిసిటీ పరంగా మీరు చూడండి, ఎలక్ట్రిసిటీ అయితే పైనుంచే ఇచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు అండ్ వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా మొత్తం అయిపోయింది. ఈ మొత్తం కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇందులో దాదాపుగా 2 పార్క్స్ వచ్చాయి. ఒకటి చాలా పెద్ద పార్క్ వచ్చింది, ఒకటి ఇంకోటి చిన్న పార్క్ వచ్చింది. అన్ని కూడా క్వాలిటీ పరంగా చూస్తేనే అర్థమైపోతుంది. అందంగా ముస్తాబై ఉంది టౌన్ వ్యూ లేఅవుట్. రెసిడెన్షియల్ కి చాలా స్కోప్ ఉంది. ఎందు గురించి అంటే ఇక్కడ సరౌండింగ్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఈ యొక్క లొకేషన్ నుంచి MRF మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చాలా దగ్గర అని చెప్పుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినప్పటికీ అక్కడ నుంచి ఎలాంటి పొల్యూషన్ అనేది ఉండదు. అది గ్రీన్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క 100 ఫీట్ రోడ్ లోనే కొంచెం ముందుకెళ్తే ప్రిన్స్ అని చెప్పేసి పైప్ లైన్స్ ఉన్న ఒక ఇండస్ట్రీ కనిపిస్తుంది. అలానే ముందుకెళ్తే పెన్నార్ అని చెప్పేసి ఇంకోటి అనిపిస్తుంది. ఇది మళ్ళీ సింగూర్ డ్యామ్ మనకి టూరిజం స్పాట్, అది వెళ్లే రోడ్ లో ఉంటుంది. అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా, టూరిజం పరంగా, కనెక్టివిటీ పరంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జోన్ అయిన సదాశివపేట్ మున్సిపాలిటీలో ఉండడం కొన్ని పాయింట్స్ అయితే మనకి ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కి వెరీ వెరీ నియర్ బై. ఇక్కడ ముంబై హైవేలో ఉన్న టాప్ నాచ్ యూనివర్సిటీస్ లైక్ IIT కంది, వాక్సన్ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, కొన్ని ప్రైమ్ హాస్పిటల్స్ అన్ని కూడా 15 to 20 minutes డ్రైవ్ లోనే ఈ యొక్క లొకేషన్ నుంచి వెళ్ళొచ్చు. ఇన్స్టిట్యూషన్స్ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, కనెక్టివిటీ పరంగా మంచి పొటెన్షియల్ లొకేషన్ లో ఉంది టౌన్ వ్యూ లేఅవుట్.